ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేనే మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం. హైదరాబాద్లో ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే సికింద్రాబాద్లో ఉందో దానిలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. సికింద్రాబాద్లోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయినాయి. రైల్వే పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, ఖాళీలు, వయస్సు, జీతము, ఫీజు, అప్లికేషన్ విధానము, వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మనకి నోటిఫికేషన్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. నోటీస్ ఫర్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్టెల్ కార్పొరేషన్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నీ కలిపి దాదాపుగా మనకున్న వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి మనకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలో మొదటిగా అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ సంబంధించి చూసుకున్నట్లయితే 30,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి అలవెన్సెస్ కూడా ఉంటాయి. టోటల్ 9 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి, ఓబీసీ 0, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి. అదేవిధంగా మనకు డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ కింద 40,000 శాలరీతోటి 3 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం మనకు 12 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని లోపల మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి కరెంట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి రైల్టెల్ సౌత్ రీజియన్ ఆఫీస్, రీజనల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్కి సంబంధించి ఉంది. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ కావాలనుకున్న 10 years తర్వాత మాత్రమే అటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి టెక్నికల్లో మినిమం 21 years, మ్యాక్సిమం 28 years ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వేర్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఈ విధంగా మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియాస్ అని ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్, సో దీనికి సంబంధించి ఉండాలనేది ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సంబంధించి మినిమం 21 years, మ్యాక్సిమం 30 years ఇచ్చారు. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వేర్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనేది ఇచ్చారు. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ అలాంటివి కూడా ఈక్వలెన్స్ ఉంది. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, దానికి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా క్వాలిఫికేషన్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేశారు, దాని ప్రకారంగా ఉండాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉన్న ఎక్స్పీరియన్సే క్వాలిఫై కింద తీసుకుంటారు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకు కావాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చినట్లయితే మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ 27వ తారీఖున వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 27 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది నోటిఫికేషన్లో. అదేవిధంగా మనకు ఫీజు, ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్. ఇంటర్వ్యూ ఉంటుంది 50 మార్కులకి, ఎగ్జామ్కి 150 మార్కులు ఉంటాయి. డ్యూరేషన్ 120 minutes. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ముంబై, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఇంకా ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఉంటుంది. సో నేచర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ వాటికి సంబంధించి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 1,200 rupees ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే 600 rupees ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి పూర్తిగా అప్లికేషన్ అన్ని చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకా ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా అడగండి. సో అదేవిధంగా ఎటువంటి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అలాంటివి ఇవ్వరు. సో కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు.